రైతులకు సరిపడా యూరియాను అందించలేని కాంగ్రెస్ గవర్నమెంట్ వెంటనే గద్దె దిగాలని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి, సొసైటీ చైర్మన్ కోల రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. యూరియా కొరత ఉండడంతో వ్యవసాయం చేసుకోవాల్సిన రైతులు యూరియా కోసం క్యూ లైన్లో నిలబడే దుస్థితిని కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చిందని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో యూరియా కోసం రైతులు పొద్దున తినకుండా వచ్చి క్యూ లైన్లో నిలబడి అవస్థలు పడుతున్నారని తెలుసుకున్న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి, సొసైటీ చైర్మన్ కోల రమేష్ గౌడ్ రైతులకు అరటి పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు యూరియా అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. తెల్లవారుజామునే తిండి లేక ఎండనక వాననక రైతులు క్యూ లైన్లో గంటల తరబడి నిలబడే పరిస్థితులు మళ్లీ మొదటికి రావడం అత్యంత బాధాకరమైన విషయమని అన్నారు. కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలకు రైతులపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రైతులకు సరిపడా యూరియాను అందజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు దువ్వల మల్లయ్య, నాగేందర్, లక్ష్మారెడ్డి, వేణుచారి, రామరెడ్డి, పరశురాములు గౌడ్, కనకయ్య, శ్రీకాంత్ యాదవ్ పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు అబద్ధం మాటలు చెప్పి అబద్ధం హామీలు ఇచ్చి గద్దెనెక్కి ఇవాళ రైతులను నట్టేట ముస్తా ఉన్నాడు. మరి గత 10 సంవత్సరాల్లో రైతులు ఆనందంగా గడిపారు. మరి నీ 20 నెలల పాలనలో ఇవాళ రైతులు రోడ్ల మీదకి వచ్చి ఇవాళ కోఆపరేటివ్ సెంటర్ల ముందు ఇవాళ యూరియా బస్తా ఎక్కడ ఉన్నాయంటే అక్కడ రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి పొద్దున్నే ఏం తినకుండా వాళ్ళు ఆహారం కూడా నీళ్లు కూడా దొరకకుండా లైన్లలో నిలబడి ఇలా కష్టపడతా ఉన్నారు. మరి నీ పాలనలో ఎందుకు అవుతుంది ఇది? ఇలా రైతులు హరికోస చూడండి, ఇక్కడ ఒక యూరియా బస్తా ఒక పంటకు వేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది. ఇలా నీ కళ్ళమంట ఏంటంటే ఇలా ఇదే రకంగా వీళ్ళు రైతులు పంటలు పండిస్తా ఉంటే నీకు ఇది కేసీఆర్కే పేరు పోతా ఉన్నది. కేసీఆర్ సాగులు అందించు, కేసీఆర్కే పోతుంది, నాకు వస్తలేదని ఇదంతా ప్రాజెక్టులు, ఇదంతా అబద్ధం మాట్లాడిన మాటలు నిజం చేయాలనే విధంగా నువ్వు ఇలా పనిచేస్తా ఉన్నావు. దయచేసి నువ్వేమైనా శిక్ష వేయాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మేము ఇక్కడ తప్పులు చేస్తే మా గురించి ఇచ్చాయి, కానీ రైతులను ఎందుకు కోసం పెట్టుకుంటున్నావు? భార్యాభర్తలు పిల్లలతో సహా వచ్చి ఇక్కడ మబ్బుల 6 గంటల నుంచి లైన్ కడితే ఈరోజు యూరియా సప్లై చేసే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. ఈ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతా ఉంది. ఈ ప్రభుత్వం రైతులకు ఎరువులు ఇవ్వలేక చాతగాక ఈ రైతులను అన్నమో రామచంద్ర హరికోస పెడతా ఉంది. రైతులందరూ కూడా 400 బస్తాల ఎరువు వస్తే, యూరియా వస్తే ఈరోజు 1000 మంది లైన్ కట్టారు. అంటే ఏ విధంగా ఉంది నీ పాలన? నిన్న మాట్లాడుతా ఉన్నావు నువ్వు, ఎక్కడ ఇబ్బంది లేదు, రైతులకు యూరియా కొరత లేదని చెప్పినావు. మరి నీకు కళ్ళు కనపడతలేవా? అసలు ఏం జరుగుతుంది? వీళ్ళందరూ రైతులు కాదా? ఈరోజు రైతులందరికీ పని లేకుండా వచ్చి లైన్లో నిలబడ్డారా? అసలు పొద్దున 6 గంటలకు వచ్చి వాళ్ళు ఛాయ్ తాగకుండా, అన్నం తినకుండా ఈరోజు కోసపడుతూ పొద్దున్నే వచ్చి ముఖం కడుక్కోకుండా వచ్చి ఇక్కడ నిలబడ్డటువంటి రైతులను చూస్తా ఉంటే కన్నీళ్ళు వస్తా ఉన్నాయి. మరి నీకు కళ్ళు కనపడతలేవా? అసలు ఈ రైతులను ఏం చేద్దాం అనుకుంటున్నావు? రైతులకు ఎరువులు ఇచ్చే పరిస్థితి లేకపోతే ఈ ప్రభుత్వం ఉండేందుకు లేకెందుకు?